ఈరోజు కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేస్తున్నాం. అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. పసుపు, కొంచెం పసుపు వేసుకుందాం. ఎందుకంటే పసుపు సాల్ట్ వేస్తే మంచిగా ఉల్లిపాయ ముక్కలు నీట్గా మాడిపోకుండా మగ్గుతాయి అన్నమాట. ఇవి వేసి ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసేయాలి. ఇట్లా మూత పెట్టేస్తే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఈ అల్లం వెల్లుల్లిని మనము రోట్లో దంచుకున్నాం కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనాసరే రాత్రి రోట్లో నూరుకున్నటువంటి పేస్ట్ మసాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈరోజు మేము ఆ టేస్ట్ చూడబోతున్నాం. ఓకే, ఇది మగ్గిపోయింది కదా. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, ఈ చికెన్ని ఇందులో వేసేస్తాం. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇదైతే మంచిగా చికెన్ అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీనిలో కారం వేసేద్దాం. ఆహా, రెడ్ చిల్లీ పౌడర్ చూడండి ఎంత మంచి కలర్గా ఉందో. ఇది ఆర్గానిక్, నేనే స్వయంగా తయారు చేసుకుంటాను ఈ రెడ్ చిల్లీ పౌడర్ని. మగ్గిపోయిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. కలిపేసి మూత పెట్టేద్దాం. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది.